సంక్రాంతికి రైతు భరోసా ఇక ఇప్పుడు గ్యారంటీలు అయిపోయినాయి. ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఇవి ఉన్నాయి కదా, జడ్పీటీసీ ఎంపీటీసీ, ఇదో కొత్త కోణం. సంక్రాంతికి రైతు భరోసా, యాసంగి పెట్టుబడి సాయానికి 9,000 కోట్లు, జనవరిలో సాగు ముమ్మరం అప్పుడే నగదు బదిలీ సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ. మరి 5,000 ఇస్తారా సార్, 7,500 ఇస్తారా, 6,000 ఇస్తారా, చెప్పినట్టు ఎంత ఇస్తారు సార్? ఇక 5,000 తీసుకుంటావా? డిసెంబర్ 9 తారీఖు 7,500 తీసుకోండి. ఇక కళ్యాణ లక్ష్మి ఇక 1,00,000 రూపాయలు తీసుకుంటావా? డిసెంబర్ 9 తారీఖు 2023 డిసెంబర్ 9 తారీఖు రాగానే మీకు ఇక 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అంటేవి. ఎటువైంది సార్? రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన. సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం ఉందంట. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,500,000 ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు పంపిణీ చేసిందట. ఇప్పుడు ఎంత ఎత్తుంది? ఇప్పుడు 9,000 కోట్లు పెడుతుంది. సరే, ఎందుకైనా చెయ్యాలి. ఇప్పుడు రైతులకు ఇవ్వడంలో ఎవరు చేయట్లేదు, కానీ మీరు కేవలం ఎలక్షన్ల కోసం రైతులను యూజ్ చేసుకోకండి. ఇప్పుడు మహిళలను యూజ్ చేసుకున్నారు కదా చీరలు ఇచ్చి, అట్లా కాకుండా నికాసుగా ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో పలాని టైంకు మీకు ఖాతాలో డబ్బులు పడతాయని చెప్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది. కేసీఆర్ హయాంలో ఎట్లుండనే టకా పడేది. అవును, టైం కాగానే పడేది పాపం. ఇలా 100 ఎకరాలు చెట్లకు పుట్టలకు ఇచ్చి ఇలా పక్కన పెడితే సామాన్య రైతులకైతే మంచి జరిగింది కదా. వాళ్ళు 100 కోట్లు దోపిడీ చేసిళ్ళు, దాంట్లో తప్పు లేదు. దోపిడీ తిన్నారు, వాళ్ళని తిట్టాల్సిందే. కానీ అప్పులు లేకుండా సామాన్య రైతులు సాహుకారు దగ్గరికి పోయి 3%కో 2%కో వడ్డీకి తీసుకొచ్చుకొని చేయాల్సిన బాధ్యత లేకుండే. అరే నాకు కేసీఆర్ పైసలు ఇస్తాడు, నరేంద్ర మోడీ కూడా 2,000 ఇస్తాడు. ఈ పైసలు రావడంతోనే కొంచెం మెరుగుపడరా రైతులు. మళ్ళీ యూరియాని కూడా గట్లనే ముందస్తు జాగ్రత్తతో జమ యూరి